మన ముఖ్యమంత్రి వర్యులు అనుముల రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఒక వ్యాఖ్యలకు దానికి మద్దతు పలుకుతూ డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి సీనియర్ నాయకులు బట్టి విక్రమార్క గారు వత్తాసు పలకడం, ఒక మహిళగా సీతక్క గారు కూడా మరి దీన్ని ఉద్దేశించి పదే పదే ఒత్తిపెట్టి పలకడం నిజంగా చాలా బాధాకరం. ఒకటే ఒక లింక్ను పట్టుకొని పార్టీ మారింది గత అది 10 ఏళ్ల క్రితం పార్టీ మారుతుంటే ఆపకపోవడం అనేది మీ దౌర్భాగ్యం, అది మీ చాతగాని తనం. అది ఇప్పుడు మీ 2014 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ కార్తిక్ రెడ్డికి అన్న కుటుంబానికి ఒకరికే ఇస్తారని చెప్పి మీరు కండిషన్ పెట్టినారు. సో తర్వాత కూడా టికెట్ అప్పుడు ఆవిడ కంటెస్ట్ చేయలేదు. కంటెస్ట్ చేయకుండా కార్తిక్ రెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఎంపీ టికెట్ కార్తిక్ రెడ్డి నించున్నారు ఎంపీ నుండి. అండ్ తర్వాత తను సైలెంట్గానే కాంగ్రెస్లోనే 5 ఏళ్ళు ఉంది కదా. అప్పుడు మీరు అధికారంలో లేకపోయినా కాంగ్రెస్ పార్టీలో 5 ఏళ్ళు ఉంది సబితమ్మ. దాని తర్వాత ఇప్పుడేమో జానారెడ్డి కొడుకులిద్దరికి ఇయ్యబట్టే ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చిండ్రు, అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్యకి ఇచ్చిండ్రు. ఇట్లా కుటుంబ పాలన అంటే ప్రతి కాంగ్రెస్లో కూడా కుటుంబంకి ఒక్క టికెటే ఇస్తామని కండిషన్ పెట్టి ఇప్పుడు ఈ రోజున కాంగ్రెస్లో వేరే ఎవరు లేనట్టు, సెకండ్ క్యాడర్ కార్యకర్తలు లేనట్టు కుటుంబం నుంచి మీరు తెచ్చుకొని ఉన్నారు టికెట్లు అన్నీ కూడా. ఒకరికి ఎంపీ ఇచ్చుకున్నారు, ఒకరికి ఎమ్మెల్యే ఇచ్చుకున్నారు. దానికన్నా ఘోరమా అండి? సరే మీరు టికెట్ ఇవ్వలేదనో లేకపోతే ఇంకేదో రకరకాల కారణాలు అవ్వచ్చు, ఆవిడకి అవమానాలు జరిగి ఉండొచ్చు, ఇంకేదైనా జరిగి ఉండొచ్చు. సో తద్వారా తను ప్రత్యేక రాష్ట్రం ఏర్పడంతో పాటు నాట్ ఓన్లీ సబితమ్మ, కాంగ్రెస్లో ఉన్నటువంటి మిగిలిన ఎమ్మెల్యేలు కూడా వెళ్ళడం జరిగింది. ఎందుకు మహిళలపై అంత చిన్న చూపు? అసలు రేవంత్ రెడ్డి గారు అసలు ఆడవాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు? మరి మీ అక్కలు కూడా గట్లనే మిమ్మల్ని బస్ స్టాండ్ దాకా తీసుకొస్తేనే మీరు ఈ రోజున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిరా? మీకు అక్క చెల్లెలు ఉన్నారో లేదో నాకు తెలియదండి. రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ములే ఉన్నారని తెలుసు, కానీ అక్క చెల్లెలు ఉన్నారో లేదో మళ్ళీ వాళ్ళ ఆప్యాయత అనురాగాలేందో నాకు తెలియదు. మీరు ఏ అక్కల గురించి అన్నారో ఏమన్నారో అనేది పక్కన పెడితే అక్కలను నమ్ముకుంటే బతుకు బస్ స్టాండే అని చెప్పి అనడము చాలా దౌర్భాగ్యకరం. మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ చట్టసభల్లో, అసెంబ్లీలో ప్రజల సమస్యలపై చర్చలు జరగాల్సినటువంటి వేదికలో అది ఏమన్నా కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, తను ప్రతిపక్ష పార్టీ అయినా మీ పార్టీ వదిలి వెళ్ళినా ఏం చేసినా ఏం చేయకపోయినా ఒక మహిళను అక్క చెప్పబట్టే బస్ స్టాండ్కి తీసుకొస్తారు, బస్ స్టాండ్ దాకా దిగజారుతుంది అన్న పాయింట్ మాట్లాడడం నిజంగా చాలా అవమానకరము. పాయింట్ నెంబర్ 1. సరే, మన రేవంత్ రెడ్డి గారు ఏదో తొక్కితే వచ్చిండో, లేకపోతే అదృష్టలక్ష్మి ఆయన ఆహ్వానించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిందో, మంత్రి కాకుండా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనుభవం లేకుండా ఆయన ముఖ్యమంత్రి అయ్యండి ఈ రోజున. కానీ బట్టి గారికి ఏమైందండి? నేను గవర్నర్ని తీసుకొస్తున్నా, వచ్చినాక దీని గురించి మాట్లాడతా అని బట్టి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు దీని గురించి మాట్లాడతారు అని చెప్పి బట్టి గారికి ఇచ్చిన తర్వాత ఆయన ఎంత మాట అన్నాడండి? అసలు బట్టి గారు ఎంత ధైర్యం ఉంటే గట్ల మాట్లాడతారు ఒక మహిళ పట్ల? ఏ ముఖం పెట్టుకొని వచ్చింది అని అంటే మీరు విత్డ్రా చేసుకోవాలని చెప్పాలా. జనరల్ ప్రోటోకాల్ ప్రకారం అయితే మేము విత్డ్రా చేసుకోవాలా. సరే, ఎలా అన్నారో ఏ రకంగా అన్నారో పొరపాటు జరిగింది అని ఒక చిన్న క్షమాపణ చెప్పడంతో కాకుండా మీరు సిఎల్పి లీడర్గా ఎన్నుకోలేదు అవన్నీ స్టోరీ చెప్పారు కదా. మరి తను వెళ్లకుండా ఆపేది ఉండే మీరు బతిమలాడారు కదా. అది మీ చాతగాని తనం, అది మీ చాతగాని తనం. మరి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి ఇక్కడికి వస్తుంటే కూడా వాళ్ళ చాతగానితనమే. అది మీరు కాపాడుకోలేనటువంటి పరిస్థితుల్లో మీరున్నారు. అది 10 సంవత్సరాల క్రితము. ఇప్పుడు తను బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ తీసుకొని గెలిచినటువంటి ఒక మహిళ ఎమ్మెల్యే. దానికన్నా ముందు 5 సార్లు ప్రజల చేత ఓటమి ఎరగని నేత ఇందారెడ్డి గారు కావచ్చు, పట్లోల సబితా ఇందారెడ్డి గారు కావచ్చు, ఓటమి ఎరగని నేత. ఇప్పటికి కూడా రంగారెడ్డి జిల్లాలో సబితమ్మ పేరు లేనిది ఎక్కడ కూడా పల్లెలో ఆమె తెలియని వాళ్ళు లేదు. నాట్ ఓన్లీ రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పటికి కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూడా తనకి ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్స్ ఉన్నారన్న విషయాన్ని దయచేసి బట్టి గారు మర్చిపోయారు. అండ్ మీరు ఏ ముఖం పెట్టుకొని వచ్చారు, ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నారని ఒక మహిళ పట్ల, అన్నిసార్లు మంత్రిగా చేసిన ఆవిడ పట్ల, 5 సార్లు గెలిచిన ఆవిడ పట్ల, ఇప్పటి వరకు సీనియర్ సభ్యురాలు పట్ల, సీనియర్ పొలిటీషియన్ పట్ల ఇప్పటికే పాలిటిక్స్లో ఆడవాళ్ళు రావట్లేదు, రిజర్వేషన్ రావట్లేదు అని ఒక పక్క కొట్లాడుతూ ఉంటే వచ్చేటోళ్ళని కూడా మీరు అవమానిస్తూ ఉంటే బట్టి గారు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఏ ముఖం పెట్టుకొని వచ్చింది అంటున్నారు కదా, గెలిచిన ముఖం పెట్టుకొనే వచ్చింది చట్టసభల్లోకి. నిజంగా మీకు గెలవాలని ఉంటే రంగారెడ్డి జిల్లాలో గదే మహేశ్వరం కానీ చేవెళ్ళ కానీ మీరు చూస్ చేసుకొని
జనరల్ తీసుకొని అక్కడి నుంచి సబితమ్మ ఒక పార్టీ, మీరు ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయండి. మీరు గెలుస్తారా, సబితా ఇంద్రారెడ్డి గారు గెలుస్తారా, మనం చూసుకుందాం. పాయింట్ నెంబర్ 1. సరే, గెలుపు ఓటములు ఇవన్నీ కూడా మనం పక్కన పెడితే, ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాల్సింది పోయి చాలా ధైర్యంగా ఒక ట్వీట్ చేసిందండి. ఏంటంటే, ట్విట్టర్లో కాంగ్రెస్ పార్టీ ఏడుపు ఎందుకు సబితమ్మ, చేవెళ్ళ చెల్లెమ్మ అని కాంగ్రెస్ పార్టీ ఆదరించినందుక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో హోంమంత్రిని చేసినందుక, కష్టకాలంలో కాంగ్రెస్ను మోసం చేసి పదవి కోసం బీఆర్ఎస్లో చేరినందుక, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి పనిచేసినందుక, నువ్వు ఏడుస్తే సానుభూతి రాదమ్మా సబితమ్మ. ఎస్, కరెక్టే. తను ఏడుస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరు కూడా సానుభూతి రాకపోవచ్చు. కానీ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మహిళలకు, మహేశ్వరంలో ఉన్నటువంటి మహిళలకు, యావత్ మహిళా ప్రపంచానికి కొద్దో గొప్ప సానుభూతి వస్తుందేమో. అండ్ మీరు అంటున్నారు ఇక్కడ, ఏమన్నారు మీరు, చేవెళ్ళ చెల్లమ్మ అని కాంగ్రెస్ పార్టీ ఆదరించినందుక. ఏం పుక్కట్లా ఆదరించిందా? పుక్కట్లా ఆదరించిందా కాంగ్రెస్ పార్టీ చేవెళ్ళ చెల్లమ్మ అని? తెలంగాణ ఉద్యమకారుడు ఎన్టీఆర్ గారి హయాంలో ఇంద్రారెడ్డి గారు ఒక కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి హోంమంత్రిగా చేసినటువంటి వ్యక్తి భార్య. ఓకే, ఆయన ఇంద్రారెడ్డి గారు కాలం చేసిన తర్వాత ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ, అంటే కాంగ్రెస్ పార్టీ అనుకునే మొత్తం కలపను, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వెళ్ళి ప్రత్యేకంగా, నువ్వు రా అమ్మ కాంగ్రెస్ పార్టీలోకి, మీకు టికెట్ ఇచ్చి మేము నించోబెడతాం, మీకు అండగా ఒక అన్నలా నేను ఉంటా అని చెప్పి ఆవిడ్ని వెళ్ళి ఆహ్వానించారు. ఆవిడేం కాంగ్రెస్ పార్టీలోకి రాలే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినారు. చేవెళ్ళ చెల్లెమ్మ అని ఆప్యాయతగా పిలిచింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ఆర్ పిలిచినటువంటి ఆ ఆప్యాయతతో కూడినటువంటి చేవెళ్ళ చెల్లమ్మ అనే పిలుపులు ఇప్పటికి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు తను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా, తనని చూడగానే ఎవరైనా చేవెళ్ళ చెల్లెమ్మనే అంటారు. ఆ రకంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇంద్రారెడ్డి అంటే, ఇంద్రారెడ్డి ఫ్యామిలీ అంటే, ఇంద్రారెడ్డి గారి ఫ్యామిలీ అంటే ప్రత్యేకమైనటువంటి మార్క్ ఉన్నది. అండ్ అదే మీ ఎవ్వరు నాయకులు, ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీయా ఏ పార్టీయా అనేది పక్కన పెడితే అండి, పొద్దున్న నుంచి రాత్రి వరకు తను తిరిగినట్టు ఎవరు కూడా తిరగరు. పొద్దున 6ంటికి 7ంటికి వాళ్ళ ఇంటికి, నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారి ఇంటికి కూడా అంతమంది జనాలు రారండి. ఏకైక ఎమ్మెల్యే, ఏకైక మంత్రి పదవిలో ఉన్నా లేకున్నా, అధికారంలో ఉన్నా లేకున్నా, ప్రజలందరూ ఏ సమస్య చెప్పుకోవడానికైనా ఒక్క సబితమ్మ ఇంటికే వెళ్తారు. ఎందుకంటే తను ప్రజల మనిషి. పొద్దున్న నుంచి రాత్రి వరకు నిరంతరం ప్రజల్లోనే ఉండేటువంటి మనిషి అండి. ఎవరైనా ఉన్నారు అంటే అది సబితా ఇంద్రారెడ్డి గారే. ప్రతి ఒక్కరు ఎవరు ఏ ఇంటికి రమ్మన్నా తను వెళ్తుంది. ఏ ఫంక్షన్ దగ్గర నుంచి ఏ సమస్య వచ్చినా, ఏ అర్ధరాత్రి అయినా పని చేస్తారా లేదా పక్కన పెడితే ఆప్యాయంగా ఎస్ నేను ఉన్నా అని చెప్పి పొద్దున 6 గంటలకు కార్ ఎక్కితే రాత్రి 12, 1 గంట వరకు కూడా తిరిగిన రోజులు ఉన్నాయండి సబితా ఇంద్రారెడ్డి గారు. మరి మీ నాయకులు తిరుగుతారు గట్లా? సబితమ్మ తిరిగినట్టు మీ నాయకులు ఎవరు కూడా తిరగరండి. కాంగ్రెస్ కార్యకర్తలే మాకు వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు, బట్టి గారు పట్టించుకోవట్లే సొంత క్యాడర్ని, రేవంత్ రెడ్డి గారు పట్టించుకోవట్లే సొంత క్యాడర్ని అని చెప్పి మాకు కంప్లైంట్లు ఇస్తున్నారు. వాళ్ళ బాధ చెప్పుకుంటున్నారండి. కానీ ఇక్కడ తన పార్టీ కావచ్చు, వేరే పార్టీ కావచ్చు, అన్ని పార్టీలకు అతీతంగా తన ఇంటికి వచ్చి ఎవడే కష్టం చెప్పుకున్నా తను ఒక ఫోన్ కాల్ చేసి వాళ్ళ సమస్యను తీరుస్తారు. దట్ ఈస్ సబితమ్మ.